చిత్తూరు జిల్లాలో నాగవాండ్లపల్లెలో ఏనుగు దాడిలో రైతు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, రైతుపై ఏనుగు దాడికి సంబంధించి వివరాలేంటి? వినోద్, పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం నాగవాండ్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి పొలం వద్ద నిద్రిస్తున్న సమయంలో నాగరాజు రైతు అలికిడి రావడంతో ఆయన లేచారు. ఆ సమయంలో ఏనుగులు తన వరి పొలంలోకి వస్తున్న సందర్భంలో వాటిని తరిమేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ఏనుగులు ఈయన తరిమేందుకు వెళ్లిన నాగరాజుపై దాడి చేయడంతో సంఘటనా స్థలంలోనే నాగరాజు మృత్యువాత పడ్డాడు. గడిచిన కొన్ని రోజులుగా పూతలపట్టు, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో అటవీ ప్రాంతంలో ఉన్న ఏనుగులు దారి తప్పి పంట పొలాల్లో తిరుగుతున్నాయి. 2 రోజుల క్రితం రొంపిచెర్ల మండలంలోని ఒక ప్రాంతంలో దారి తప్పిన ఏనుగు పొలాల్లోకి వస్తున్న సందర్భంగా అటువైపుగా వస్తున్న రైతులపై కూడా దాడి చేసింది. అదేవిధంగా మరో వారం రోజుల క్రితం పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని సోమల ప్రాంతంలో కూడా దారి తప్పిన ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులు కొంతమంది రాత్రి సమయాలలో తమ పొలాల వద్ద ఉంటున్నారు. గుంపుగా ఉంటున్న రైతులు ఏనుగుల సంచారం తెలిసిన తర్వాత వాటిని తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంలోనే నిన్న అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఐరాల మండలం నాగవాండ్లపల్లెకి చెందిన రైతు నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు ఏనుగు దాడిలో. వినోద్, అయితే దాడి సమయంలో ఆ రైతు నాగరాజు తప్ప ఇంకెవరైనా అక్కడ ఉన్నారా? కేవలం ఆయన మాత్రమే తన పొలం వద్ద పడుకొని నిద్రపోతున్న సమయంలో ఏనుగులు అలికిడి కావడంతో ఆయన మెలకు వచ్చి చూసేసరికి ఏనుగులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పంట పొలాల్లోకి ఏనుగులు రాకుండా ఉండడానికి ప్రయత్నించారు. కానీ దారి తప్పిన ఏనుగుల బృందంలోంచి ఒక ఏనుగు వచ్చి నాగరాజు మీద దాడి చేయడంతో నాగరాజు ఒక్కరే ఉన్నారు ఆ సమయానికి. ఈ నేపథ్యంలో నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. ధన్యవాదాలు నారాయణప్ప.